హాయ్ అండి. ఈరోజు నేను ఫిష్ ఫ్రై అయితే చూపిస్తున్నాను. ఈ ఫిష్ ఫ్రై అస్సలు మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుంటారు కదా కొంతమంది ఫిష్ ఫ్రై. అలా చేస్తే తర్వాత ఆయిల్ ఏం చేయాలో మనకు అర్థం కాదు. అనవసరంగా వేస్ట్గా పాడైపోతుంది. ఏ కర్రీలో వేసుకున్న ఒక రకమైన వాసన అయితే వస్తుంది. అలా కాకుండా తక్కువ ఆయిల్తో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా మొక్కజొన్న పిండి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పొడి మసాలా వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకుని 4-5 గంటలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు ఉప్పు, కారం అన్నీ బాగా అబ్జర్వ్ చేస్తాయి. తర్వాత ఇలా మనం దోశ పెనం ఉంటుంది కదా, అలా దోశ పెనం మీద అలా కొద్దిగా ఒక్కొక్క చుక్క అలా హోల్లో ఆయిల్ వేసుకుంటే అదే చిన్నగా కాలుతూ ఉంటాయి. సిమ్లో పెట్టి బాగా కాల్చుకోవాలి రెండు వైపులా. చాలా టేస్టీగా మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఎలా వస్తాయో అలాగే వస్తాయండి. తక్కువ ఆయిల్తోనే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.